రే మావా పని అవ్వలేదురా. పని అవ్వలేదా? అయితే పద మరి పని చూద్దాం. మీ యొక్క ఫిలిం సినిమాటిక్గా కనిపించాలంటే మీరు చేయాల్సిన రేటింగ్ అలా ఉండాలి. కానీ మనం ఎలా చేస్తాం తెలుసా? రే మావా పని అవ్వలేదురా. పని అవ్వలేదా? అయితే పద మరి పని చూద్దాం. ఎందుకెలా? నేను రీసెంట్గా చూసిన మొబైల్ షార్ట్ ఫిల్మ్స్లో ఇలాంటి ఎడిటింగే కనపడింది. ఈ ఎడిటింగే కరెక్టా లేకపోతే నేను చూపించిందా? రెక్టిఫై చేసుకుందామండి. ఫస్ట్ మనం అందరం నార్మల్గా చేసే ఎడిటింగ్ చూద్దాం. రే మావా పని అవ్వలేదురా. పని అవ్వలేదా? అయితే పద మరి పని చూద్దాం. ఇది నార్మల్గా మనం అందరం చేసే ఎడిటింగ్ స్టైల్ అనమాట. మ్యాక్సిమం అందరు ఇలానే చేస్తూ ఉంటారు. ఒక చిన్న షాట్లో చాలా బీజిఎమ్స్ పెట్టేసి ప్రతి సీన్కి ప్రతి ఒక్క యాంగిల్కి ఒక్కొక్క బీజిఎం పెట్టేసి సప్ అని ట్రాన్సిషన్స్ ఇచ్చేసి చేస్తూ ఉంటారు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇలాంటి ఎడిటింగ్ వల్ల మీకు ఎటువంటి ఉపయోగం ఉండదు. మీ ఇంటి దగ్గర వాళ్ళకి చూపించుకొని మీ ఇంటి దగ్గర మీ యొక్క సర్కిల్లోనో మీరు హీరో అవ్వాలనుకుంటే అసలు మీ ఇష్టం. మీరు ఇలాంటి ఎడిటింగ్ మీకు పర్ఫెక్ట్ అసలు బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. ఒకవేళ మీరు కనుక ఈ యొక్క మొబైల్ ఫిలిమ్స్తో నేను ఇండస్ట్రీకి వెళ్ళాలి, నా టాలెంట్ నిరూపించుకోవాలి అని మీరు అనుకుంటే కనుక అసలు ఇలాంటి ఈ ఎడిటింగ్ని మీ అంతటా మీరే బ్యాన్ చేసేయాలి. ఎస్, ఎందుకో చెప్తా. ఫస్ట్ థింగ్ కంటిన్యూటీ గైస్. కంటిన్యూగా లేదా కంటిన్యూటీలో బీజిఎం అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, దాని తర్వాత ఫ్రేమ్స్ ఏదైతే షూటింగ్ యాంగిల్స్ ఉంటాయో ఆ షార్ట్స్ ఉంటాయో అవి కంటిన్యూగా ఉండాలి. ఈ రెండిట్లో అంటే బీజిఎం అండ్ ఫ్రేమ్స్లో మనం ఫస్ట్ బీజిఎం కంటిన్యూటీ గురించి మాట్లాడుకుందాం. అసలు మన పెద్ద సినిమాలు ఉంటాయి కదా, టాలీవుడ్ ఈ ఫిలిమ్స్ ఉంటాయి కదా, వాటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ తెచ్చుకొని వాడతారనమాట. సో గాయస్, అదే మేజర్ మిస్టేక్ మీరు చేసేది మీ యొక్క మొబైల్ ఫిలిమ్స్కి. చిన్న లాజిక్. ఇప్పుడు సపోజ్ మనం కమల్ హాసన్ గారి విక్రమ్ సినిమా తీసుకుంటే, విక్రమ్ సినిమాలో ఇంటర్వెల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానివచ్చు, లేదంటే లాస్ట్లో సూర్య గారి ఎంట్రీ ఉంటుంది కదా రోలెక్స్, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఎలా ఉంటాయి, మ్యాడ్ మ్యాక్స్ లెవెల్లో ఉంటాయి. అసలు భయంకరంగా సూపర్ ఉంటాయి అనమాట అవి. ఆ మ్యూజిక్ మనం ఇంకా వేరే చోట ఎక్కడైనా విన్నా, ఎప్పుడు విన్నా సరే మన కళ్ళ ముందు ఆ ఫిలింలో ఉన్న సీన్స్ అనేవి విజువల్గా కనబడతాయి. ఆటోమేటిక్గా మనకు ఆ మైండ్లో వచ్చేస్తుంది అనమాట. ఓకే, అది ఇంకా ఆ బీజిఎమ్స్ అనేవి ఆ సినిమాకే అంతే. కానీ మనం ఏం చేస్తామంటే ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ని పట్టుకొచ్చి మన మొబైల్ ఫిలిమ్స్లో యాడ్ చేసుకుంటాం. మన విజువల్స్కి, మన యొక్క షూటింగ్ స్టఫ్కి ఆ యొక్క బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ అనేవి యాడ్ చేస్తూ ఉంటాం. దానివల్ల ఏమవుతుందంటే మీరు మీ యొక్క సీన్స్కి, మీ యొక్క మొబైల్ ఫిలిమ్స్లో సీన్స్కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ అలాంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ యాడ్ చేయడం ద్వారా చూసే జనాలు ఏమవుతారంటే ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విన్నప్పుడు మీ సినిమాలో ఉండరు, అంటే మీ యొక్క ఫిలింలో ఉండరు. వాళ్ళు పోయి విక్రమ్ సినిమాలో కూర్చుంటారు. ఆ విక్రమ్ సినిమాలో ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్కడైతే ప్లే అయిందో ఆ సీన్లో వెళ్ళి కూర్చుంటారనమాట. దానివల్ల ఏమైంది, మన సినిమా ఎగిరిపోయింది. సో చూసే వాళ్ళకి కూడా మన సినిమాతో ఈ కనెక్షన్ ఉంటుంది, ఆ కనెక్షన్ కూడా కట్ అయిపోద్ది అనమాట. ఇంకొకటి మేజర్గా ఆ బీజిఎమ్స్ అనేవి వాళ్ళ విజువల్స్ అలా ఉంటాయి, వాళ్ళ లైటింగ్ సెటప్, ఆ సినిమాటోగ్రఫీ, దానికి ఆ బీజిఎమ్స్ బాగా సెట్ అవుతాయి. అన్నీ హై స్కేల్లో ఉంటాయి కాబట్టి హై స్కేల్ బీజిఎమ్స్ అవన్నీ. సో అవన్నీ అలాంటి మూవీస్కే సెట్ అవుతాయి. సో అవన్నీ తీసుకొచ్చి మన మొబైల్ ఫిలిమ్స్లో అసలు మన మొబైల్ ఫిలిమ్స్కి, మొబైల్ షూటింగ్ స్టఫ్కి అసలు ఏ మాత్రం కూడా మ్యాచ్ అవ్వవు. అది మాత్రం కన్ఫామ్గా చెప్పొచ్చు. ఇంకొకటి మైనస్, మనం ఏం చేస్తామంటే బీజిఎం అనేది కంటిన్యూగా చేయం, దాన్ని కోసేసి ఇంకొకటి అని చెప్పేసి యాడ్ చేస్తూ ఉంటాం పక్కన. ఎగ్జాంపుల్కి ఇందాక నేను చేశాను కదా, సెకండ్ టైం చేసింది. సో అందులో చూసారా, వచ్చేటప్పుడు ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, మనోడు ఎంట్రీ అప్పుడు ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్,
మనోడు చూసేటప్పుడు ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, మన డైలాగ్ చెప్పేటప్పుడు ఒకటి, ఆ తర్వాత వాళ్ళిద్దరు కలిసి వెళ్ళేటప్పుడు ఇంకొక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. సో ఇవన్నీ పక్కన పెట్టేసి వాడటం ద్వారా అన్ని క్లమ్జీగా అయిపోయిందంటే అసలు కనెక్షన్ అనేది పోద్ది. అందరూ బ్యాక్గ్రౌండ్ మీద ఫోకస్ పెట్టి ఓకే ఇది ఇప్పుడు వచ్చింది అది ఇప్పుడు వచ్చింది అంటారు తప్ప మీ యొక్క సీన్కి కానీ మీ యొక్క ఫిలిం కంటెంట్కి కానీ అస్సలు దాని కనెక్షనే ఉండదు జనాలకి. మీ యొక్క స్టోరీలో దమ్మున్నా సరే, మీరు షూటింగ్ బాగా చేసినా సరే, ఇలాంటి ఎడిటింగ్ వల్ల మొత్తం స్పాల్ అయిపోయే ప్రమాదం ఉంది. నెక్స్ట్ ఇంకొక మేజర్ మైనస్ ఏంటంటే ట్రాన్సిషన్స్ ఎఫెక్ట్స్. అసలు అవి మనకు అవసరం ఉన్నా లేకపోయినా ఎడాపెడా వాడేస్తాం. ఇప్పుడు సీన్ టు సీన్ ట్రాన్సిషన్ పెట్టాలనుకున్నప్పుడు అసలు నిజంగా పర్పస్ ఉందా, దానికి ట్రాన్సిషన్ ఆ పర్పస్ ఉందా లేదా చూసి వాడాలన్నమాట. మనం ఏం చేస్తామంటే ఫ్రేమ్ టు ఫ్రేమ్ ట్రాన్సిషన్స్ అని ఇంకా ఉన్నాయి కదా అని చెప్పేసి ఆప్షన్స్ అని వాడేస్తూ ఉంటాం మొబైల్లో. నాకు మనం చూసిన ప్రతి దాంట్లో కూడా ప్రతి ఒక్క ఫ్రేమ్కి, ప్రతి ఒక్క యాంగిల్కి, ప్రతి ఒక్క షాట్కి, అవతల షాట్కి వెళ్ళడానికి నేను ట్రాన్సిషన్స్ అనేవి వాడా. సో నిజానికి అసలు ఈ అవసరం లేదు. అసలు ఇప్పుడు అలా చేసిన ఎవరు చూడటం లేదు. దానివల్ల సినిమాటిక్ లుక్ కూడా నాశనం అయిపోద్ది. ఇంకొకటి క్లమ్జీగా ఉంటుంది. ప్రతి దానికి ఎఫెక్ట్లు ఉన్నాయి కదా అని మనం యాడ్ చేసుకుంటే క్లమ్జీ అయిపోయి అసలు మొత్తం మీ యొక్క ఫిలిమే వేస్ట్ అయిపోద్ది అనమాట. మీ యొక్క ఫిలిం మీరు కష్టపడినంతా కూడా వేస్ట్ అయిపోద్ది. మనం అందుకు కాదు కదా తీసేది. అసలు అన్నిటికంటే ముఖ్యంగా ఎవరైతే ఇండస్ట్రీకి ఇండస్ట్రీలో వెళ్దాం అనుకుని ఉంటారో వాళ్ళు ఇలాంటి ఎడిటింగ్ కానీ, ఇలాంటి ఎఫెక్ట్లు కానీ, ఇలాంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ వాడితే ఎవ్వరు ఇండస్ట్రీలో చూడరు. ముందు అసలు ఆ మ్యూజిక్ అనగానే పక్కన పెట్టేస్తారు, ఆ ఎఫెక్ట్ చూడగానే పక్కన పెట్టేస్తారు. కంటిన్యూటీ లేకపోతే చూడరు, చూడడానికి సినిమాటిక్గా లేకపోతే అసలు చూడరు. మేజర్గా ఇండస్ట్రీలో నిన్ను తీసుకోవాలంటే వాళ్ళు చూసేది ఇదే. నువ్వుకున్న బడ్జెట్లో, నీకున్న ఎక్విప్మెంట్తో నువ్వెంత సినిమాటిక్గా వాళ్ళకి అవుట్పుట్ చూపించావో దాని మీదే బేస్ అయి ఉంటుంది నీ ఇండస్ట్రీ ఛాన్సెస్ కూడా. నీ స్టామినా అనేది అక్కడ అర్థమైపోతుంది వాళ్ళకి. సో కాబట్టి అన్నిటిలో చాలా మెచ్యూర్డ్గా సినిమాటిక్గా చేయాలి. సో ఇలాగైతే మనం ఎడిటింగ్ చేయకూడదు అని అయితే ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా మీకు. కానీ కంటిన్యూగా కనపడాలి, సినిమాటిక్గా ఉండాలి అంటే అలాంటి ఎడిటింగ్ చేయాలంటే ఈ వీడియో చూడండి. రేమా పని అవ్వలేదురా. పని అవ్వలేదా? అయితే పదా వాడి పని చూద్దాం. సేమ్ వీడియో, బట్ ఇందాక మీరు చూసిన దానికి ఇప్పుడు చూసిన వీడియోకి డిఫరెన్స్ కనిపించింది కదా. సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నేను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది మన పెద్ద సినిమాలు, మన ఫిలిమ్స్లో ఎలాంటివి వాడలేదు. యూట్యూబ్లోకి వెళ్ళిపోయి బెస్ట్ థ్రిల్లర్ నాన్ కాపీరైట్ మ్యూజిక్ అని కొట్టాను. సో సీన్ ఇమాజిన్ చేసుకుంటా వెతకాలి కాబట్టి కొంచెం టైం పట్టింది అనమాట. కానీ మంచిది సెలెక్ట్ చేసుకొని పెట్టుకున్నాను. నెక్స్ట్ తర్వాత దాన్ని తీసుకొచ్చి వీడియో ఎడిటింగ్ యాప్లో వేసిందంటే తర్వాత నేనేం చేశానంటే ఆ మ్యూజిక్కి తగ్గట్టుగా నా వీడియోలో ఉన్న ఫ్రేమ్స్ని సెట్ చేసుకున్నాను అనమాట. ఎందుకంటే మనకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు ఉండరు కాబట్టి, అంటే వీడియోకి తగ్గట్టుగా మ్యూజిక్ కొట్టే వాళ్ళు ఉండరు కాబట్టి మనం ఏం చేస్తామంటే మ్యూజిక్కి తగ్గట్టుగానే వీడియోస్ని సెట్ చేసుకోవాలి, దాని తగ్గట్టుగా ఎడిటింగ్ చేసుకోవాలి. దీన్నే బీట్ సింక్ అంటారనమాట. దీని గురించి సపరేట్గా నేను వీడియో కూడా చేశాను, అది ఐకార్డులు ఇస్తాను అండ్ తర్వాత డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, వీలైతే దీని తర్వాత వెళ్ళి చెక్అవుట్ చేయండి. మ్యూజిక్ పెట్టాను, మ్యూజిక్ తగ్గట్టుగా ఆ వీడియో ఫ్రేమ్స్ అనేది యాడ్ చేసుకున్నాను, అంటే బీట్ సింక్ చేశాను. మొత్తం కలిపేసి రెండర్ కొట్టేసి జస్ట్ సాచురేషన్ తగ్గించాను, కాంట్రాస్ట్ పెంచాను, సినిమాటిక్ బార్స్ కింద పైన యాడ్ చేస్తాను, బస్ అయిపోయింది. సినిమాటిక్ లుక్ వచ్చేసింది. దానివల్ల లుక్ చూడడానికి సినిమాటిక్గా ఉంది. ఫస్ట్ టైం మీకు చూపించిన షార్ట్ ఇంట్రడక్షన్ షాటే, ఇప్పుడు ఇందాక వీడియోలో మీరు చూసింది కూడా ఇంట్రడక్షన్ షాటే. బట్ ఈ సెకండ్ టైం చేసిన దానికి ఇది కొంచెం పవర్ఫుల్గా ఉంది, కనెక్షన్ ఉంది, చూసే వాళ్ళకి కనెక్టింగ్గా ఉంది అండ్ మొత్తానికి తగ్గట్టుగా ఒక సినిమాటిక్ లుక్ వచ్చేసింది అనమాట. ఇలా ఎడిటింగ్ చేయడం వల్ల చాలా యూజెస్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది మీరు ఏ సినిమాలోంచో తీసుకొచ్చి ఇక్కడ వాడము. మనం వాడేది నాన్ కాపీరైట్ మ్యూజిక్ వాడతాం కాబట్టి ఎలాంటి యూట్యూబ్లో ఇష్యూస్ ఉండవు. ఒకవేళ మీరు పెద్ద సినిమాలో వాడి పెడితే మీకు యూట్యూబ్లో వాడు స్ట్రైకో క్లెయిమో ఏదో వేస్తాడు. నాన్ కాపీరైట్ మ్యూజిక్ వాడటం వల్ల ఏంటంటే ఎలాంటి ఇష్యూస్ ఉండవు కాబట్టి మీ యొక్క వీడియో యూట్యూబ్లో వెళ్తుంది, జనాలకి కొంచెం రీచ్ చేస్తాడు యూట్యూబ్. కాపీరైట్ ఇష్యూస్ లేకపోతే జనాలకి
జనాలకి ఫార్వర్డ్ చేస్తూ ఉంటుంది యూట్యూబ్ అనేది. అదొక ప్లస్. సెకండ్ ఏంటంటే మీరు వాడే బీజిఎం ఏదైతే ఉందో అది ఎలాంటి సినిమాల్లో తీసుకొచ్చి వాడింది కాదు కాబట్టి కొత్తగా కనిపిస్తుంది కాబట్టి అదొక మీ సినిమాలో అదిగా ఫిట్ అయిపోద్ది అనమాట. మీరు చూసే సీన్లకి ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మీరు సింక్ చేసుకుంటారు కాబట్టి చూసే వాళ్ళు కూడా ఏంటంటే కొత్త మ్యూజిక్ వింటారు కాబట్టి మీ యొక్క సీన్నే వాళ్ళు ఇమాజిన్ చేసుకుంటారు, మీ యొక్క సీనే వాళ్ళ కళ్ళ ముందు ఉంటుంది. ఎలాంటి డైవర్షన్ అనేది ఉండదు. జనాలు అది కొత్తగా వినే మ్యూజిక్ కాబట్టి ఆ యొక్క మీ సీన్కి మీ యొక్క బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి సింక్ అయిపోద్ది కాబట్టి వాళ్ళు ఎటు డిస్కనెక్ట్ అవ్వకుండా స్ట్రైట్ టు ద పాయింట్ లాగా మీ యొక్క సీన్లోనే ఉంటారు, మీ యొక్క ఫిలింలోనే కూర్చుంటారు, మీ యొక్క ఫిలింనే చూస్తారు. మూడోది ఏంటంటే ఇలా కంటిన్యూగా మీరు సినిమాటిక్గా ఎడిటింగ్ చేయగలిగితే బీట్ సింక్ చేసి నీట్గా మ్యూజిక్ పెట్టి మంచి ఫ్రేమ్స్ ఫ్రేమ్ టు ఫ్రేమ్ కంటిన్యూటీగా చేసి ఎలాగానికి ఎడిటింగ్ చేయగలిగితే రేపు ఇండస్ట్రీలో ఎవరు మీ ఫిలిం చూసినా సరే వీళ్ళ విషయం ఉందని మీకు ఛాన్స్ ఇచ్చే అవకాశం డెఫినెట్గా ఉంటుంది. మెయిన్ ఏంటంటే మీరు జనాలకి మీరు రోజు కనిపించేదానికంటే కొంచెం డిఫరెంట్గా కనిపిస్తారు మీ యొక్క సినిమాటిక్ అవుట్పుట్ వల్ల. అరే వీళ్ళు బాగా చేస్తున్నారా, అరే వీళ్ళది ఏదో సినిమా లాగా ఉంది చూడడానికి అన్న ఫీల్ అయితే డెఫినెట్గా జనాల్లో వస్తుంది మీ మీద. బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే మేమే మా యొక్క షార్ట్ ఫిల్మ్స్ కానీ మీరు చూసుకున్నట్టయితే అసలు పెద్ద ఎఫెక్ట్స్ అయితే నేను వాడను ఎడిటింగ్లో. ట్రాన్సిషన్స్ కూడా పెద్దగా ఏమి ఉండవు, జస్ట్ బ్లాక్ అవుట్ ఇచ్చేస్తా, బ్లాక్ అవుట్ ఎఫెక్ట్ ఒక్కటి ఇస్తాను అంతే. మిగతా అన్నీ కూడా పక్క నీట్గా ఫ్రేమ్ టు ఫ్రేమ్ సెట్ చేస్తాను. మ్యూజిక్ నాకు తగ్గట్టుగా నేను టైం స్పెండ్ చేస్తా, అసలు ఎక్కడా లేని మ్యూజిక్స్ తెచ్చుకుంటాను అనమాట. టైం స్పెండ్ చేస్తా, చాలా టైం పట్టిద్ది. మనకి సీన్కి తగ్గ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ దొరకాలి, అట్ ద సేమ్ టైము ఎక్కడ వినందై ఉండాలి, కొత్తగా ఉండాలి, అండ్ చూసేవాళ్ళు కనెక్ట్ అయ్యి ఉండాలి. అలాంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ నేను టైం పెట్టి వెతుక్కుంటాను అనమాట. వెతికిన వాటిని తీసుకొచ్చి మా యొక్క ఫిల్మ్స్కి యాడ్ చేస్తాను. లైక్ ఆ మ్యూజిక్ తగ్గట్టుగా నేను ఎడిటింగ్ చేసుకుంటూ ఉంటాను ఫ్రేమ్ టు ఫ్రేమ్ నీట్గా. అంటే ఎక్కడైనా మ్యూజిక్ తగ్గినప్పుడు దానికి అక్కడ ఆ డైలాగ్ ఉన్న చోట ఆ మ్యూజిక్ తీసుకురావడము, తర్వాత ఎక్కడైతే హై లేస్తుందో అక్కడికి ఆ హై పిచ్కి దగ్గరికి వచ్చేసరికి అక్కడికి సరైన సూపర్ షాట్ పెట్టేస్తాం అనమాట. అలాగేంటంటే ఒక సినిమాటిక్ స్టైల్లో ఆ యొక్క బీట్ సింక్ అనేది చేస్తా. మ్యూజిక్ తగ్గట్టుగా ఫ్రేమ్స్ అని నీట్గా సెట్ చేసుకుంటాను అనమాట. అట్ ద సేమ్ టైము సినిమాటిక్ ఎడిటింగ్ ఇస్తాం కాబట్టి వాళ్ళ కంటెంట్కి కానీ ఆ యొక్క విజువల్స్కి కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ మా యొక్క సీన్స్కి కానీ ఇక అలా స్టిక్ అయిపోయి ఉంటారు. అలా కనెక్టింగ్ అయ్యేటట్టుగా మేము చేస్తాం కాబట్టి మా సినిమాటిక్గా ఉంటాయి అనమాట. మొన్న రీసెంట్గా మా మైరా ఫిలింకి ఆ మ్యూజిక్ కేటగిరీలో దానికి అవార్డు కూడా వచ్చింది. ఎందుకు? యూనిక్గా ఉన్నాయి, డిఫరెంట్గా ఉన్నాయి, సినిమాటిక్గా ఉంది కాబట్టి. దానికి తగ్గట్టుగా ఎక్కడ ఫ్రేమ్ పడాలో అక్కడ పెట్టాం కాబట్టి, సినిమాటిక్గా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంది కాబట్టి, అండ్ కొత్తగా ఉంది కాబట్టి, ఎక్కడ వినంది తీసుకొచ్చి పెట్టాం కాబట్టి కనెక్ట్ అయ్యారు, అండ్ అది అవార్డు కూడా తెచ్చుకుంది. సింపుల్ ట్రిక్ ఇది. అది తెలియక మనం ఏంటంటే బ్రహ్మాండమైన ఎడిటింగ్లన్నీ చేస్తూ ఉంటాం. సో దానివల్ల 4 రోజులు చూస్తారు, 4 రోజులు చూసిన తర్వాత అన్నిటిలాగా మీది మర్చిపోతారు తప్ప అది లోపల స్టోర్ అవ్వదు. ఇంకా చూసే వాళ్ళకి జస్ట్ కళ్ళతో చూస్తారు, వెళ్ళిపోద్ది. అది లోపల దాకా అయితే పోదు, మనసు దాకా. నువ్వు డెప్త్లో వాళ్ళని కనెక్ట్ చేయాలంటే డెఫినెట్గా సినిమాటిక్ ఎడిటింగ్ కావాలా. సో కాబట్టి సినిమాటిక్ ఎడిటింగ్ని ప్రిఫర్ చేయండి. లేట్ అయినా పర్లేదు, టైం తీసుకోండి. నీట్గా ప్రతి దాన్ని కూడా శిల్పం చెక్కినట్టు చెక్కుకోవాలన్నమాట. అది ఒకవేళ మీకు సినిమాటిక్గా ఎడిటింగ్ రావట్లేదు అనుకోండి, దాని గురించి నేను ఆల్రెడీ మన ఛానల్లో ఇంట్రడక్షన్ వీడియోస్ అయితే పెట్టాను అనమాట. వెళ్ళి అయితే చెక్అవుట్ చేయండి. మీకు ఒక సినిమాటిక్ ఎడిటింగ్ గురించి ఐడియా వస్తుంది. ఎలా ఫ్రేమ్ టు ఫ్రేమ్ సెట్ చేయాలో, ఎలా అయితే మ్యూజిక్ తగ్గట్టు ఫ్రేమ్స్ని అడ్జస్ట్ చేసుకోవాలో, నీట్గా ఎలా సినిమాటిక్గా కలర్ కరెక్షన్ చేసుకోవాలో, నీట్గా సినిమాటిక్ లుక్ ఎలా తెచ్చుకోవాలో మొత్తం కూడా నేను ఆ ఇంట్రడక్షన్ వీడియోస్లో పెట్టాను. వీలైతే వెళ్ళి తర్వాత చూడండి. దాన్ని బట్టి మీకు ఒక ఐడియా వస్తుంది. ఎవరికైతే తెలియదో, సినిమాటిక్ ఎడిటింగ్ గురించి తెలియదో వాళ్ళకైతే ఐడియా వస్తుంది. దాన్ని బట్టి మీరు ఏంటంటే నీట్గా నేర్చుకొని ఇంకా మెచ్యూర్ ఎడిటింగ్ అయితే చేయొచ్చు, అది మాత్రం గ్యారంటీ. సో ఈ వీడియో అయిపోయాక ఆ యొక్క లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఉంటాయి, వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఓకే గాయ్స్, మరి ఇక ఈ వీడియోకి అయితే ఇంతే. నేను చెప్పిన ప్రతి పాయింట్ మరి మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా ఏదన్నా సరే డౌట్స్ ఉంటాయి కింద కామెంట్లో నాకు చెప్పండి. అండ్ మన మొబైల్ ఫిల్మ్ మేకర్స్ కోసము ఇంకా ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో, అసలు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉండి మొబైల్ ఫిల్మ్ మేకింగ్ గురించి తెలియదో, మొబైల్ ఉండి సినిమా తీయాలనుకుంటున్నారో వాళ్ళ కోసం కూడా సపరేట్గా ఒక ఫుల్ కోర్స్ అయితే నేను చేసి పెట్టాను మన ఛానల్లో, మొబైల్ ఫిల్మ్ మేకింగ్ కోర్సు. సో అందులో స్క్రిప్ట్ నుంచి ఎడిటింగ్ దాకా మొత్తం
ఎలా చేయాలి, ఎలా చేసుకోవచ్చు మొబైల్లోనే అని మొత్తం డీటెయిల్గా నేను ఆ కోర్స్ వీడియోలో పెట్టాను. సో వెళ్ళి అది చెక్అవుట్ చేయండి. తర్వాత చాలా అంటే చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది అందులో. అది చూస్తే మీకు చాలా వరకు మీకు కవర్ అయిపోయింది. ఎలా చేయాలంటే మొత్తం మీకు ఫుల్ ఐడియా వచ్చేస్తుంది. ఆటోమేటిక్గా మిమ్మల్ని మీరే పుష్ చేసుకొని ఒక షార్ట్ ఫిల్మ్ తీసేయచ్చు అనమాట. సో అలాంటి స్టఫ్ అయితే ఆ వీడియోలో ఉంది, వెళ్ళి చూడండి. ఆ తర్వాత మనకి మొబైల్ ఫిల్మ్ మేకింగ్ అనే ప్లేలిస్ట్ కూడా ఉంది, అందులో కూడా సపరేట్గా వీడియోస్ ఉంటాయి. సో మీకు ఏ టాపిక్ మీద అయితే వీడియో కావాలో ఆ టాపిక్ వీడియోలు అన్నీ అందులో ఉంటాయి. ఆ ప్లేలిస్ట్ కూడా మీరు చెక్ చేయండి. అండ్ మొబైల్ ఫిల్మ్ మేకర్స్ కోసము టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఒకటి క్రియేట్ చేయడం జరిగింది, ఆ మొబైల్ ఫిల్మ్ మేకింగ్ అనేసి. దాని యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ వాళ్ళు వచ్చి జాయిన్ అవ్వండి. మొబైల్ ఫిల్మ్ మేకింగ్ ఇంట్రెస్టెడ్ పీపుల్ అందరూ అందులో ఉంటారు కాబట్టి మీరు మీ యొక్క థాట్స్ని షేర్ చేసుకోవచ్చు, మీ యొక్క ఫిలిమ్స్ని షేర్ చేసుకోవచ్చు, మీ యొక్క డౌట్లు ఉంటే అడగచ్చు, క్లారిఫై చేస్తారు. అండ్ ఎనీ సపోర్ట్ గ్రూప్ నుంచి కూడా మీకు వస్తుంది. సో ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియోకి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్లో మాకు తెలియజేయండి. మీరు చేసే లైక్ అండ్ కామెంట్ ద్వారా ఈ యొక్క వీడియోని యూట్యూబ్ అనేవాడు ఇంకొక నలుగురికి ఫార్వర్డ్ చేసే అవకాశం ఉంటుంది. ఎవరైనా సరే ఇంకా మీలాంటి మనలాంటి ఇంకా ఇంట్రెస్టెడ్ పీపుల్కి ఈ వీడియో సజెస్ట్ అవుతుంది కదా. సో డెఫినెట్గా లైక్ కామెంట్ అయితే చేయండి. అండ్ ఇంకా ఎవరైతే ఇంకా ఇంట్రెస్టెడ్ పీపుల్ మీ యొక్క సర్కిల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని మొబైల్ ఫిల్మ్ మేకింగ్ వీడియోల కొరకు మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. తద్వారా మా యొక్క నెక్స్ట్ వీడియో అప్డేట్ ముందు మీకే వస్తుంది. ఓకే, సో మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నేను మీ యాష్, నమస్తే.